నమస్తే. వైఎస్ఆర్‌సీపీ ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి ఒక వైఎస్ జగన్ లండన్ నుంచి వచ్చిన తర్వాత పిచ్చి ఇంకా పెరిగిందా అనేటువంటి ఒక అనుమానాలు మాత్రం పెరుగుతున్నాయి. తన క్యాడర్‌లోనే ఇలాంటి ప్రశ్నలు మాత్రం ఉత్పన్నం అవుతూ వస్తున్నాయి. అయితే దీని గురించి ఇప్పుడు తాజాగా నిన్న అటెండ్ అయినటువంటి ఒక పెళ్లిలో తన పిచ్చి చేష్టలు ఇంకా పెరిగాయని చెప్పి చెప్తున్నారు. మొత్తానికి ఏం జరిగింది ఏంటి అనే దానిపై మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. వైఎస్ జగన్ పైన ఎంతోమంది ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. 2019 నుంచి 24 దాకా ఒక్క ఛాన్స్ అంటూ వచ్చిన తర్వాత ఏదైతే ఏపీ ప్రభుత్వాన్ని కావచ్చు, ఏపీకి ఉన్న ప్రజల్లో ఉన్నటువంటి ఒక ఆశలు కావచ్చు, పూర్తిగా 20 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోయాడు. సో ఏపీ ప్రజలు తీసి పక్కన పెట్టేశారు. కనీసం తన క్యాడర్ ఏదైతే ఉందో 151 సీట్ల నుంచి 11 స్థానాలకు పరిమితమయ్యారు. మిగతా వాళ్ళు వదిలేశారు. అయితే ఏటూ ఉన్నటువంటి ఒక విజయసాయిరెడ్డి కావచ్చు పూర్తిగా పార్టీని వదిలిపెట్టడం కానీ జగన్ వదిలిపెట్టేసి లండన్ నుంచి రాకముందే వెళ్ళిపోవడం మనం చూసాం. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఒక 10 మంది ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా పార్టీ క్యాడర్ కావచ్చు, ఖచ్చితంగా లండన్ వెళ్ళి రిలాక్స్ అయ్యేసి వస్తాడు. ఖచ్చితంగా ఇప్పటి నుంచి ఒక పోరాటం చేస్తాడు, ప్రజల్లోకి వెళ్తాడని చెప్పి అనుకున్నారు. కానీ లండన్ నుంచి వచ్చిన తర్వాత కూడా విచిత్ర పరిణామాలు మనం చూస్తూ వస్తున్నాం. మొత్తానికి గుంటూరులో ఏం జరిగింది, ఎందుకు ఇప్పుడు ఇది ఎంత పెద్ద హాట్ టాపిక్గా మారిందంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి వచ్చాక అక్కడ మెడిసిన్కి వెళ్ళాడు. ఆ మెడిసిన్ వాడితే తనకున్నది ఖాళీ కుర్చీలతో మాట్లాడటం కానీ, ఖాళీ ప్రదేశాల్లో చేతులెత్తి అక్కడ ఎవరో ఉన్నట్లుగా ఊహించుకుంటూ వాళ్ళకి చేతులెత్తి ఏదైతే ఇలా హాయ్ చెప్తూ ఉంటాడు, అవన్నీ కూడా ఇంకా రకరకాలుగా ఎవరూ లేకుండానే తనలో తానే మాట్లాడుకుంటూ కొంచెం పిచ్చి చేష్టలు, వెకిలి నవ్వులు ఇవన్నీ చూస్తుంటాం. చనిపోయిన దగ్గరికి వెళ్ళి కూడా అతను పరామర్శిస్తూ నవ్వుతూ ఉంటాడు. అసలు ఎందుకు నవ్వుతాడో తెలియదు. ఎక్కడైనా ఒక వ్యక్తి అక్కడ ఏదైనా ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడినప్పుడు ఎవరికైనా అసలు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అక్కడ సీరియస్గా జరుగుతున్నప్పుడు ఎవరికి నవ్వు వస్తుంది, కానీ అతను నవ్వుతాడు. ఎక్కడికి వెళ్ళినా సరే అతను ఫస్ట్ ఎవరినన్నా పరామర్శించడానికి వెళ్ళినా నవ్వుతాడు. అలాగే నిన్న ఎవరైతే ప్రతాప్ రెడ్డి, పరిమళారెడ్డి అనే వాళ్ళ వెళ్ళాడో పెళ్ళికి గుంటూరులో, అక్కడ కూడా అతను విచిత్రమైనది ఏంటంటే ఫస్ట్ ప్లకార్డ్స్ పెట్టేసుకొని వాళ్ళంతా, మరి ఎవరు దానికి కర్త కర్మ క్రియ ఎవరు వహించారో కానీ ప్లకార్డ్స్లో తన గురించి రకరకాలుగా చిన్న చిన్న కొటేషన్స్ అయితే పెట్టారు. మొత్తానికి ఏ కొటేషన్స్ ఏంటి ఒకసారి మాకు ఏమైనా చెప్తారంటే? ఖచ్చితంగా చూస్తారా మీరు? అదేంటంటే నిజంగా పాపం దీంట్లో ఒకటి మీరు గమనించాలి. జగన్ దీంట్లో నచ్చనిది ఒకటి, ఇబ్బందికరంగా ఒకటి ఫేస్ చేశాడు పెళ్లిలో. అదేంటి అంటే మీకు అర్థమవుతుందా? ఎల్లో శారీ. ఏదైతే వీ వాంట్ పాదయాత్ర 2.0 నాయక ఇది నీ దారి. అవునమ్మా, నిజంగానే పాదయాత్ర చేసి ఆయన జనాల్ని చాలా ఇబ్బందులకు గురి చేసి ఈ రోజున క్యాడర్ లేకుండా అంతా తానై ఉన్న విజయసాయిరెడ్డి కూడా వదిలిపోయే పరిస్థితి. అది అతను పాదయాత్ర. సముద్రం ఎండదు, జగనన్న క్రేజ్ తగ్గదు అని ఒకటి పెట్టారు, ప్లకార్డు పట్టుకున్నారు. నిజంగా సముద్రాన్ని కూడా వీళ్ళు ఏదైతే మనం పోర్టులను చూసుకున్నామో అవి కూడా కబ్జాలు చేశారు. అంత ఘనత వాళ్ళది. అది కూడా అతను బాగా పాలించేవాడు రాజు, పరిపాలించేవాడు రారాజు, ప్రజల మనసుల్లో ఉండేవాడు మహారాజు. ఈయన రాజు, రారాజు, మహారాజు ఏమో కానీ దేశం, రాష్ట్రం ఎటు చూసుకున్నా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రపంచమే ఒకవైపు చూసుకుంది ఇతని వైపు. ఎందుకంటే ఆ దావోస్ వెళ్ళి అందరు పరువు తీసొచ్చాడు. వాళ్ళు అడిగే క్వశ్చన్కి ఆన్సర్ తెలియక ఇట్లాంటి రాజుని వద్దనుకొని ఈ రోజున ఈ రాజు, రారాజు, మహారాజు ఇంతమంది రాజులుంటే ప్రజలకు వర్కౌట్ అవ్వలేదు. 2019 నుంచి 24 వరకు అందరినీ బూజు దులిపాడు ఈ రాజు రాష్ట్రానికి. అయితే మీరు ఇప్పుడు అన్నట్టుగా ఈ ప్లకార్డ్స్ ఏదైతే ఉన్నాయో ఇలాంటివే అసెంబ్లీ సాక్షిగా అక్కడ అసెంబ్లీలో కూడా స్క్రిప్ట్ ఇచ్చి మరీ చదివించుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. కొంతమంది ఎవరైతే ఉన్నారో అప్పుడు ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, నా గుండెలు సాధారణంగా అందరి గుండె లబ్డబ్గా ఉంటుంది, కానీ నా గుండె మాత్రం జగనన్న జగనన్న అంటుందని, ఇలాంటి అన్నీ కూడా వచ్చిన తర్వాత ఎంతో సోషల్ మీడియాలో దీని మీద చాలా ట్రోల్ జరిగాయి, నవ్వారు, చేశారు. అయినా సరే ఇంకా ఇలాంటివి చూస్తే అసలు మీకేమనిపిస్తుంది? నిజంగా జగన్ పరిస్థితి, మానసిక స్థితి ఎలా ఉందంటే ఏం చెప్తారు? నిజంగా జగన్ మానసిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంది చెప్పుకోవాలంటే. ఇవన్నీ చూస్తుంటే భయం వేస్తుంది. ఏంటి ఇతను ఇట్లాంటి వ్యక్తిని పులివెందుల ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారు? ఎందుకు ఇతనికి ఇంత పిచ్చి?
నన్ను ఎవరైనా పొగడాలి, నా గురించి అంటే అదొక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అనమాట. వాళ్ళకి ఇన్సెక్యూర్ ఫీలింగ్. వాళ్ళకి ఆల్రెడీ ఒక మానసిక సంబంధించిన ఒక ఇది ఉన్నప్పుడు నన్ను ఎవరు గుర్తించట్లేదు, నన్ను ఎవరైనా గుర్తించాలంటే వాళ్ళు ఎలా చేయాలి? ఇలాంటి ప్లకార్డ్స్ పట్టుకోవటం, లేకపోతే నన్ను పొగడటం, అసలు నిన్ను మించిన వాడు లేడు అంట ఎవరైనా కూడా అట్లా సంబోధిస్తూ ఉంటే నన్ను గుర్తిస్తున్నారు, నేను అనేవాడిని ఒకడు ఉన్నాను జనంలో అనే విచిత్రమైన మనస్తత్వం అతనిది. ఒక సైకో చేష్టలు ఇవన్నీ కూడా. అయితే గతంలో మనం చూసుకుంటే 2019 నుంచి 24 దాకా తన హయాంలో జరిగినటువంటి ఒక ఏదైతే పరిపాలన జరిగిందో 2019 నుంచి 24 దాకా అక్కడ కూడా చాలామంది ఎవరైతే రాజకీయ విశ్లేషకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా సుస్పష్టంగా చెప్పిన మాట ఏంటి అంటే, తన బొమ్మే తను మింగేసింది, జగన్ బొమ్మే జగన్ మింగేసింది అని చెప్పేసి అన్నారు. ఎందుకంటే సర్వే రాళ్లపై తన బొమ్మలు కావచ్చు, ఏదైతే భూ పట్టాకు సంబంధించి పాస్బుక్లపై తన బొమ్మలు కావచ్చు, మిగతా ఏది చేసినా సరే ఆఖరికి స్కూల్ బ్యాగుల పైన బొమ్మలు కావచ్చు, స్కూళ్ళకి, బడులకి, సామాదులకి, తాటి చెట్లకి, గోడలకి, దేనికి పడితే దానికి వైసీపీ పార్టీకి సంబంధించిన రంగులు కావచ్చు, ఇలాగా ఏదైతే పబ్లిసిటీ పిచ్చి అని కోరుకున్నటువంటి సందర్భంగా తన బొమ్మ తననే మింగేసిందని చెప్పి అన్న తర్వాత కూడా మళ్ళీ ఇలాంటివి చూస్తే అసలు నిజంగా వైసీపీ క్యాడర్ ఏమనుకుంటుందంటే ఏం చెప్తారు? వైసీపీ క్యాడర్ ఏమనుకుంది? ఈరోజు స్పష్టంగా తెలుస్తుంది మనకు. వైసీపీ వాళ్ళు నచ్చట్లేదు, చెప్పేస్తున్నారు. ఈరోజు బయటికి వెళ్ళిపోతున్నారు పార్టీని వదిలిపెట్టి. ఇకనైనా నువ్వు మారవా, నువ్వు మార్చుకో. ఆల్రెడీ వీళ్ళంతా కూడా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఒకటే చెప్తున్నారు, మనం చేసేది కరెక్ట్ కాదు, ఇలా వెళ్ళకూడదు, ఈ దారి కరెక్ట్ దారి కాదు అని చెప్పినా కూడా అతను వినని పరిస్థితి. అతను వినలేదు అంటే ఇప్పుడు ఎవరైనా ఒక మంచి చెప్పినప్పుడు వింటారు, వినలేదు అంటే వాళ్ళకి ఏదో ఖచ్చితంగా ఒక డిజార్డర్లో ఉన్నారు, ఆర్డర్లో లేరు. కాబట్టి స్పష్టంగా తెలుస్తుంది. లండన్ వెళ్ళాడు, మరి మందులు తెచ్చుకున్నాడా లేదా, మరి నిన్న పెళ్లిలో చూస్తేనేమో విచిత్రమైన నవ్వులు, అతను వెకిలి చేష్టలు, అవి కూడా అందరికీ ఒక ఇంత అనుమానంగానే అనిపిస్తుంది. క్యాడర్ మాటలు వింటలేదు, మంత్రులు ఈ రోజున ఎంపీ విజయసాయి రెడ్డి కూడా అతన్ని వదిలి వెళ్ళిపోయాడు. అవన్నీ కూడా తనకి జీర్ణించుకోలేకపోతున్నాడా అనేది కూడా కొంతమందికి ఆలోచన కలుగుతుంది జగన్మోహన్ రెడ్డిని చూస్తే. గతంలో ఎప్పుడైతే వైసీపీ నుంచి ఒంగోలు సంబంధించినటువంటి తనకు సంబంధించి చాలా ముఖ్య అనుచరుడు అనుకోవచ్చు, లేదా బంధువు కూడా, సమీప బంధువు అనుకోవచ్చు, ఎవరైతే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారో ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా జగన్ రెడ్డి గారిని ఎవరో ప్రశ్న వేస్తే ఎవరు పోయారు, ఎవరు పోలేదు, ఎక్కడ పోయారు, ఎక్కడికి పోలేదు, ఒకరు పోతే ఇంకొకరు ఎవరు వస్తారు. సో విజయసాయి రెడ్డి గారు పోయారు అన్నప్పుడు కూడా సేమ్ ఇలాంటి సమాధానం ఇస్తారంటే ఏం చెప్తారు? ఇవ్వడు అసలు. ఈ రోజున ఎవరైనా సరే వాళ్ళ పార్టీలోంచి వెళ్ళినప్పుడు అమ్మటి రాంబాబు మాట్లాడితే వచ్చి ప్రెస్ మీట్ పెడతాడు. కానీ ఈ రోజున విజయసాయి రెడ్డి గురించి ఎవ్వరూ మాట్లాడట్లేదు. ఎందుకంటే ఇతను కేవలం ప్రపంచానికి మాత్రమే పార్టీ నుంచి, జగన్ నుంచి బయటకు వచ్చాడు. తనని కాపాడుకుంటున్నానో, లేకపోతే జనాలను మభ్యపెట్టడమో, లేకపోతే వేరే పార్టీ వాళ్ళని మభ్యపెట్టడానికో ఈ రోజున చేస్తున్నాడు. కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మాత్రం బయటకు వచ్చి విజయసాయి రెడ్డి గురించి ఆ విషయం అయితే చెప్పడు. అలాగా అయితే మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. సో చూద్దాం, ఖచ్చితంగా ఏదైతే లండన్ నుంచి వచ్చిన తర్వాత జగన్లో చాలా మార్పులు ఉండబోతున్నాయి, ప్రజల్లోకి రాబోతున్నారు, చాలా మారిపోయాడు, ఖచ్చితంగా అసెంబ్లీకి కూడా వస్తానని చెప్పేసి అంటున్నాడు అన్న వ్యాఖ్యలు విన్న తర్వాత నిజంగానే జగన్ మారాడేమో అని చెప్పేసి అనుకున్నారు. కానీ నిన్న గుంటూరులో జరిగిన ఈ పెళ్లికి సంబంధించి ఆ ఫ్లెక్సీలు కావచ్చు, లేదంటే ఆకు సంబంధించిన ప్లకార్డులు కావచ్చు, ఇవి చూస్తే మటుకు జగన్ ఏమీ మారలేదు, ఇంకా ఏమైనా ముదిరిందా అని చెప్పి కొన్ని సందేహాలు అయితే కదులుతున్నాయి. సో చూద్దాం ఏం జరుగుతుంది. నమస్తే. Please subscribe to Leo News for more videos.